డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ ను విమర్శించే ముందు జగన్ తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సొంత తల్లికి చెల్లికి కనీసం న్యాయం చేయలేని జగన్ అసలైన చెత్తపుత్రుడు అని విమర్శించారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం, వారి పార్టీని వారు డెవలప్ చేసుకుంటే తప్పులేదు, కానీ పని చేసినప్పుడు కూడా పని చేయలేదనే విధంగా మాట్లాడే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోయే విధంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఏదో రకమైన బురద జల్లాలనే ఆలోచనతో పనిచేసే విధానాన్ని మీరు గమనించే ఉంటారు. ఇవాళ ఏదైతే 6 ప్యాక్లో అన్నారో అది పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాడు. ఆయన కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయో మాకు తెలియదు, కానీ మరి వాళ్ళ ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అన్నీ కూడా ఆయన ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్ళారు. నీకు 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు సమయం తీసుకుంటే ఈరోజు గెలిచిన మరుక్షణం 1000 రూపాయలు పెన్షన్ పెంచి దాంతో పాటుగా పాత 3000 రూపాయలు ఇప్పుడు 4000 రూపాయలు కలిసి మనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తున్నా. అది మొదటగా చూసుకుంటే అది అయిపోయింది. రైతు భరోసా వేస్తానని చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రైతు భరోసా వేసాం. తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానని చెప్పాం, అంతమంది పిల్లలకి ఇచ్చాం. అది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. రికార్డ్స్ చెప్తూ ఉంటాను, నేను చెప్తే అది వాస్తవం అనుకోవచ్చు, కాకపోవచ్చు. అదేవిధంగా రైతులకి 48 గంటల్లో ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నీ పరిపాలనలో రైతుకి అనుకున్న టైం డబ్బు వేయడం కానీ, ఆ ధాన్యం ఎక్కడికన్నా తోలితే డబ్బులు ఎప్పుడు వస్తుందో కానీ, అసలు రైస్ మిల్కి వెళ్తే అది అన్లోడ్ చేసుకుంటాడా లేదా లారీ, లేకపోతే రైస్ మిల్కి ఎంత డబ్బు ఇచ్చే విధంగా ఉన్నాడు నీ పరిపాలనకి. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నాదెళ్ల మనోహర్ గారు శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత 1650 కోట్ల రూపాయలని పాత బకాయిల్ని చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం తక్కువదని కూడా మీకు తెలియజేస్తాను. మీరు అన్నీ కూడా అప్పులు గొప్పగా చేసి, రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఇసుకలో లూటీ చేసి, గ్రానైట్స్గా అన్ని మీ అన్నయ్యలు కొండలు దారబెట్టి, ఆఖరికి మీరు మందులో కూడా కల్తీ మందును అమ్మించి చాలా మంది ప్రాణాలు తీసుకుని, కల్తీ మందు కూడా మాస్టర్లతో అమ్మించి, దాంట్లో కూడా ఆన్లైన్ మనీ లేకుండా అంత క్యాష్ అండ్ క్యారీ తీసుకున్న డబ్బు తీసుకుని ఎవరికి లెక్క జమ చెప్పుకోకుండా డబ్బు తీసుకెళ్ళిపోయిన కేసులో మీరు ఇరుక్కున్న సంగతి మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ మన ప్రజలకు అనుసంధానం రైతులకు ఇస్తా ఉన్నాం అనేది చంద్రబాబు నాయుడు చెప్పడమే కాదు, ఆల్రెడీ నేను పేపర్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏ రకమైన స్కిల్టన్ రెడీ అయింది, స్పిల్వే కానీ అన్నీ రెడీ చేశారు. అన్నీ మనం వచ్చే సంవత్సరం పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీ టైంలో అమరావతి అనేది ఎక్కడో తెలియదు. పిల్లలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే ఒకవేళ నిజంగా కానీ క్వశ్చన్ మార్క్ వస్తే పరీక్షల్లో ఏ ఊరు రాయాలని అడిగి తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రుల దగ్గర సమాధానం అయోమయం మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందని అడుగుతున్నా. ఇంకా మీరు ఆ భాష మానకపోతే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నామ చెత్తపుత్రుడు. చెత్తపుత్రుడు అంటే మీకు అర్థం తెలుసుగా, కన్న తల్లిదండ్రులకు సుఖం ఉండదు, రాష్ట్ర ప్రజలకు సుఖం ఉండదు. తండ్రి అధికారం పెట్టి డబ్బు లూటీ చేసిన వ్యక్తి 40,000 కోట్లు ఈడీ ఆ రోజు సీజ్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? 2004లో మీ ఆస్తున్నారు. మీరు ఒక పక్కన తప్పులు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే, అమ్మనేయాలని తిడతా ఉంటే మీ కార్యకర్తలను తీసుకొచ్చి సన్మానం చేసిన ఘనత మీకు దక్కుంది. ఇవాళ భారతి గారిని ఒక మాట అంటే 24 అవర్స్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒక ఆడకూతుర్ని ఇవాళ శర్మిలను తిడితే, ఎంత నీచంగా తిడితే, నువ్వు తిట్టిస్తే అసలు ఇంకొకటి ఎవడన్నా ఆ చెల్లిని కానీ ఆ తల్లిని కానీ అంటే నరికేస్తాడు ఎవడన్నా మామూలుగా మన సంస్కృతి ప్రకారం. అలాంటిది మన మనుషులు తిడతా ఉంటే మీరు సంకలు కొట్టుకుంటే మీరు చెత్తపుత్రులు కాక ఏమవుద్దని అడుగుతున్నా. ఉత్తర ప్రగల్భాలు మళ్ళీ మనం వస్తాం. ఎక్కడ వస్తాం? ఇవాళ మీరు చేసిన లూటి జనానికి అర్థమైందనే విషయం మీకు తెలుసుకోకుండా మేము మళ్ళీ వస్తాం, మీ పీకిలు తీసేస్తాం, ఇంట్లోంచి లాగి నరికేస్తాం అంటే
నరికించేసుకుంటాకి మేము మేకలం కాదు, మీరు వచ్చి నరికేస్తే రెడీగా ఏం లేవు. అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లో ఉన్నాం. మీరు నిజాయితీగా ఉండి ప్రజల్లో నమ్మకం కలిగించుకుని మీరు మళ్ళీ నెగ్గొచ్చు, తప్పులేదు. ప్రజల అభిమానాన్ని కోరుకుంటేనే నెగ్గుతాం మనం. ఈ ఉత్తర ప్రకల్పాలు ఎలా ఉంటాయంటే 170 సీట్లు మనమే నెగ్గుతున్నాం. 11వ తారీఖుని మనకి ముహూర్తం వైజాగ్లో, అన్ని ట్రైన్లు బుక్ చేసుకోండి, హోటల్ బుక్ చేసుకోండి అని చెప్పిన ఉత్తర ప్రకల్పాలు 11 సీట్లు ఇస్తే దాన్ని మళ్ళీ మేమంతా వచ్చేస్తాం. 151 సీట్లు నిన్ను నమ్మి మీ నాన్న పేరు చెప్పి నీకు ఓట్లు వేస్తే ఆయన బతుకున్నంతకాలం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసేది దత్తపుత్రుడు. నువ్వు దత్తపుత్రుడు అంటే నీ శాశ్వతమైన పేరు రాసుకోండి, దత్తపుత్రుడుగా పిలవలసి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ. అవును, ఎస్, దత్తపుత్రుడు. ఎవరికి? రాష్ట్ర ప్రజల దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారని జనం నిరూపించి ఆయన్ని హక్కును చేర్చుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు దత్తపుత్రుడు ఆయన ఎవరికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కష్టాల్లో ఉన్న కుటుంబాలకి, కష్టాల్లో ఉన్న పల్లెలకి ఆయన దత్తపుత్రుడు. నువ్వు ఉత్తర ప్రగల్పాల్లో చెత్తపుత్రుడు, కుటుంబానికి తల్లికి చెల్లికి న్యాయం చేయలే నువ్వు. చిన్నాన్న చనిపోతే గొడ్డల పోటుని మరి హార్ట్ అటాక్ గా మార్చేయండి కెపాసిటీ ఉన్న నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం నువ్వు దాని గురించి ఏ విచారణ చేయకుండా సొంత మనిషినే నువ్వు కాపాడుకోలేని లాండ్ ఆర్డర్లో నువ్వు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే కూటమి ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ధైర్యం? ఈ 40,000 కోట్లు మీకు ఎక్కడే? తండ్రి పరిపాలన చేస్తే 40,000 కోట్లు సీజ్ చేస్తే ఈయన పరిపాలన అసలు లెక్కలేదు. ఈ రాష్ట్రం ఏమైపోయిందో తెలియదు, రాష్ట్రం డబ్బు ఏమైపోయిందో తెలియదు. ఏ ఖజానా చూసినా ఖాళీయే. అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు మీరు మొత్తం లాగేశారు. వాళ్ళ మున్సిపాలిటీలో డబ్బు లేదు, ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బు లేదు, మార్కెట్ యార్డ్లో డబ్బు లేదు, పంచాయతీలో డబ్బు లేదు, పల్లెటూరులో డబ్బు లేదు, 15 ఫైనాన్స్ కూడా లాగేశారు మీరు. ఇంకా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం, మేము మళ్ళీ వచ్చేస్తాం అంటే మీరు ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కాబట్టి మనకు ఒకసారి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు మీరు అప్పుడు కొత్త స్లోగన్ మావిగన్. అసలు చాలా మంది పిచ్చోళ్ళు హాస్పిటల్ ఆయన కాదు, ఈ మావిగన్ ఏంటంటే వాళ్ళ నాయకులే ఇదేంటి కొత్తగా ఉంది మావిగన్ అనేది ఎక్కడ ఏం లేదు, అసలు ఏ లాంగ్వేజ్లోనూ లేదు. దీన్ని ఎలాగా క్రియేట్ చేయాలని నీకు అంత తెలివితేటలుండి మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపి రాజధాని చేయాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు